ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకే ఒక చిన్న తలంపు మీతో పంచుకోవడానికి అపోస్తుల కార్యముల నుండి 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు యోహానుల పరిచర్య కనబడుతుంది. అయితే వారిని చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటంటే వారికున్న ధైర్యాన్ని, అలాగే ఈ విద్య లేని పామరులకు చూడండి వారిని ఎలాగా చూసి ఆశ్చర్యపడుతున్నారు. వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, అంటే సామాన్యులు ఏమండి. అయితే వారికి ఉన్న ధైర్యం కానీ, వారి నోటి నుండి వస్తున్న జ్ఞానము కానీ, ఆ మాటలు కానీ చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఈ మాటను బట్టి మనం బాగా ఆలోచన చేద్దాం. పేతురు యోహానులకు ఉన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వారు మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని, అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు పైనుండి శక్తి పొందుదన్నారు యేసయ్య. ఆ శక్తిని వారు పొందుట మనం చూస్తున్నాం. దాని ద్వారా కలిగినటువంటి ధైర్యం. అంత మాత్రమే కాదు, తర్వాత అంటారు కదా, వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉన్నారని అక్కడ ఉన్న వారందరూ గుర్తుపెట్టారు. మొదట ఆశ్చర్యం కలిగింది, తర్వాత వారు ఒక గుర్తు పట్టడం చూస్తున్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన మనం మరలా లోకములో ఉన్నట్లే జీవిస్తున్నామా, లేదా లోకానికి ప్రత్యేకింపబడి దైవశక్తి పొంది దేవుని కార్యాలు గణపరుస్తూ దేవుని కొరకు బ్రతికేటట్లు మన చుట్టూన్న వారు మనం చూసి ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఆశ్చర్యం అంటే మునుపు మనం చూశారు కదా, ఇప్పుడు మనలో ఉన్న ప్రవర్తన, మన మాట, మన నడవడి, మనకున్న ఆలోచన ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపడాలి, వీరెలా అని. కనుక మరి యేసులో మనకున్న అనుభవం, అంటే రక్షణ ద్వారా మనం పొందిన అనుభవం, ఈ లోకంలో మనం జీవించే జీవన విధానంలో ఈ ప్రత్యేకత అనేది అనేకులను ఆశ్చర్యపరుస్తూ, ఏమండి, ఆనాడు వారిని గుర్తించారు, వీరు యేసుతో ఉన్నవారని. అలాగా మనలో ఉన్న రక్షణను వారు గ్రహించేటట్లు, ప్రభువులో ఉన్న ఆ అనుభవం, మనం కలిగిన అనుభవాన్ని ఇతరులు చూడగలిగేటట్లు మనలో ఉండవలసిన ఈ ప్రత్యేకత అనేది చాలా ప్రాముఖ్యం. పేతురు యోహాను చూసినప్పుడు వారు యేసుతో ఉన్నారని గుర్తుపట్టారు. అంత మాత్రమే కాదు, వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఒక ప్రక్క వారికి ఉన్న ధైర్యాన్ని చూస్తున్నారు. ఈరోజు మనకున్న మరి అంటే మనం పొందిన అభిషేకము ద్వారా ధైర్యం కలిగి ఉంటున్నాం, అంటే శక్తి కలిగి ఉన్నామా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని దేవుని కొరకు సేవ చేయగలుగుతున్నామా, పరిచర్యలో ముందుకెళ్తున్నామా, అలాగే రక్షణ పొందిన మన జీవితంలో లోకానికి అంటే లోకం నుంచి వేరయ్యామనే ఒక ప్రత్యేకత మన మాట, నడవడి, ప్రవర్తనలో ఎలా మనం ఉండగలుగుతున్నాం. మనం చూసిన వారు ఆనాడు పేతురు యోహాను గుర్తుపెట్టినట్లు మనలో ఉన్నటువంటి ఈ ప్రత్యేక లక్షణాలు గుర్తుపట్టగలుగుతున్నారా? అలాగే మనలో ఉన్న ఈ ప్రత్యేకతను వారు గుర్తుపెట్టినప్పుడు తప్పకుండా వారు దేవుణ్ణి ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. ఎందుకంటే ఒకప్పుడు లోకంలో మనం ఉన్న స్థితిగతులు తెలుసు, కానీ ఇప్పుడు లోకానికి వేరయ్యాం. రక్షణ పొందడం ద్వారా యేసులో జీవించిన అనుభవంలో శక్తి పొంది ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుటలో, ప్రభు నామాన్ని ప్రకటించటంలో ఆనాడు పేతురు యోహానుల వలె మనము ఈ ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నట్లయితే దేవుని మహిమ కలుగుతుంది. మన ద్వారా అనేక మంది ప్రభు నామాన్ని గణపరుస్తారు, రక్షణ పొందుతారు, అంటే రక్షణ గురించి తెలుసుకోగలుగుతారు, ప్రభువును మహిమపరుస్తారు. కాబట్టి మన ఆత్మీయ జీవిత అనుభవాలు ఎలా ఉన్నాయి? ప్రత్యేకతలో, దేవుణ్ణి ఘనపరచుటలో, మన ప్రార్థన జీవితంలో, మరి దేవుడు యేసయ్య చెప్పినట్లుగా పైనుండి మన శక్తి పొంది ప్రభు కొరకు పరిచయం చేయట్లో ముందుకు సాగలుగుతున్నామా? ఈ ప్రత్యేకమైన అనుభవాలతో మనం జీవిస్తున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ ఇంతవరకు మనలో ఏ ప్రత్యేకమైన అనుభవం లేనప్పుడు దేవుని కొరకు అంటే ఏ కార్యాలు చేయగలం? బలహీనమైపోతాం. కనుక మనం బలవంతులమై, పరిశుద్ధులమై, దేవుని కొరకు నిరంతరము జీవించే సాక్ష్యం ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలంటే ఈ అనుభవంలోకి మనం రావాలి. పేతురు యోహానుకున్న ధైర్యం, పేతురు యోహానుకున్న ప్రత్యేకత, పేతురు యోహానులు దేవుని గురించి మాట్లాడుతున్న విధానం, వారి అలవాట్లు, అభిప్రాయాలు ఎలా అయితే ప్రత్యేకంగా అలాగే మన జీవితంలో కూడా ఇట్టి అనుభవం కలిగేటట్లు దేవుని సహాయం అడుగుదాం. దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ సందేశం నాలమాల ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.